After clicking next, Mm. select any name or anything. Okay. So basic ఏంటంటే బిఫోర్ we are going to select it, we should have an idea like మనం ఏదైతే వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే ఇప్పుడు పర్టికులర్ ఎగ్జాంపుల్గా ఇదే తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏంటి మనకి మొబైల్ డేటా కనిపిస్తుంది అంటే ఇట్స్ అబౌట్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ పర్టికులర్ మొబైల్ డేటా ఆర్ మొబైల్స్. సో దీంట్లో మనకి అన్నీ అవసరం ఉండదు, కొన్ని అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, వి విల్ జస్ట్ టేక్ దట్ యాజ్ అ నార్మల్ వాల్యూ. ఐ మీన్ ఏమే అవసరమో అంతవరకే తీసుకుంటాము. ఓకే. సో అలా చూస్తే మనకి ఫస్ట్ ఒక మైండ్ సెట్లో మనం ఉంటాం, ఓకే ఇప్పుడు నేను నేమ్ని కన్సిడర్ యాజ్ ఎ నేమ్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ అండ్ దాని యొక్క ప్రైస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దాని రేటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకుంటాం అనుకుందాం. సో అలాంటప్పుడు ఏం చేస్తా అంటే, సో ఫస్ట్ ఐ విల్ గో విత్ ద నేమ్ అండ్ దెన్ ప్రైస్ అట్లా చూజ్ చేసుకుంటాము. సో ఆల్రెడీ మనము నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏమవుతుంది, సెలెక్ట్ ది సెకండ్ ఎలిమెంట్ అడుగుతుంది. టు క్రియేట్ ప్యాటర్న్ యూ నీడ్ టు ఇండికేట్ యాజ్ అ సిమిలర్ ఫీల్డ్. అంటే పైన నేమ్ అయితే ఎక్కడ ఉందో సేమ్ అదే ప్లేస్లో మీరు నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్, అంటే మనకి ఏదైతే బయటకి కనిపిస్తుందో లైక్ రియల్మీ C11 2021 కూల్ గ్రే 32 GB. సో బేసిక్గా ఇది జస్ట్ లైక్ outer part of the value, but inside we will have the link for each and every value. ఓకే. సో మీకు ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్, బయటకు కనిపించే టెక్స్ట్ మాత్రమే కావాలా, ఆర్ బిహైండ్ మీకు కనిపించే ఆ యూఆర్ఎల్ కూడా కావాలా అని అడుగుతుంది. యూఆర్ఎల్ అంటే మీరు కరెక్ట్గా గమనించండి, అక్కడ మీకు యా మీరు అక్కడ సెలెక్ట్ చేస్తేనే అది వస్తుంది. ఓకే. ఇక్కడ Okay. నేమ్ చేంజ్ చేయని చెప్తాను. ఇక్కడ యా, నేమ్ చేంజ్ ఇట్ as మొబైల్ ఆర్ మోడల్ నేమ్, మోడల్. యా. ఓకే. సో ఇన్ కేస్ మీరు లింక్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చెక్ బాక్స్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, దాన్ని చెక్ చేయాలి. యా. సో ఈ కాలమ్ టూని నేమ్ యూఆర్ఎల్ అని పెట్టుకోండి. ఐ విల్ షో యూ వాట్ ఇస్ దట్ నేమ్ యూఆర్ఎల్. ఓకే. యా, అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ చూడండి, మనము మ్యాక్సిమమ్ నంబర్ 100 ఇచ్చామంటే ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ 100. అండ్ ఈ పర్టికులర్ యాక్టివ్ పేజ్లో ఒకవేళ మీకు ఒక 2000 ఉండి దాన్ని మీరు లిమిటెడ్ టు 100 చేయాలంటే యూ విల్ యూజ్ దిస్ ఆప్షన్. ఓకే. బట్ ప్రజెంట్ మనకి 24 లైన్సే ఉన్నాయి. ఓకే. సో 24 లైన్ ఐటమ్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయినాయి ఇన్ సింగిల్ పేజ్. ఓకే. ఓకే. యా. సో ఇక్కడ మీరు చూస్తే మనం ఏం చేసాము, మొబైల్ మోడల్ నేమ్ ఇచ్చాము అండ్ దెన్ నేమ్ యూఆర్ఎల్ అని ఇచ్చాము, 2 కాలమ్స్. వాట్ ఈస్ ద నేమ్ యూఆర్ఎల్ ఈస్ నథింగ్ బట్, కరెక్ట్ గమనించండి మీరు, మీకు స్టాప్ షేరింగ్ అని ఒక పాపప్ కనిపిస్తుంది కదా, అవును. ఆ, దాని కింద వస్తుంది. మీరు ఆ మౌస్ని మీన్ ఆ నేమ్ దగ్గరికి తీసుకెళ్తే అర్థమవుతుంది. ఎల్లో హైలైటెడ్ వస్తుంది చూడండి, జస్ట్ అబ్జర్వ్. ఈ నేమ్ దగ్గరకి. ఆ నేమ్ కాదండి, మామూలుగా ఫ్లిప్కార్ట్ సైట్లో నేమ్. ఓకే, నేను అది మీకు చెప్తాను మళ్ళీ, నో ప్రాబ్లం. అక్కడ కాదు, అట్లా కాదు, లెట్ ఇట్. సో లెట్ కంప్లీట్ దిస్ వన్ ఫస్ట్. ఓకే. సో ఇక్కడ మనకి నేమ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం యూఆర్ఎల్ వచ్చింది. నౌ గో టు సెలెక్ట్ ది సెకండ్ వాల్యూ, ప్రైస్ సెలెక్ట్ చేసుకోండి. అన్నా. ప్రైస్. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ చూస్ ది వాల్యూ. వెరీ గుడ్. అండ్ చేంజ్ ఇట్ టు ప్రైస్. ఎస్. అండ్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. నాకు తెలిసి మీకు లింక్ రాదు, ఎందుకంటే సో బిహైండ్ ఇస్ దేర్ లింక్ ఆర్ నాట్ అనేది మనకి డిపెండ్స్ అనమాట. సో అసలు లింక్ అంటే ఏంటి, మనకు బేసిక్ హెచ్టిఎంఎల్ నాలెడ్జ్ కానీ ఉంటే సో దాంట్లో మనకు అర్థమైపోతుంది వాట్ ఈస్ లింక్.
లింక్ ఈజ్ నథింగ్ బట్ యూర్ గోయింగ్ టు నావిగేట్ టు ద డిఫరెంట్ పేజెస్. బేసిక్గా మనం ఒక బటన్ క్లిక్ చేస్తే అదేదో ఒక పేజ్కి వెళ్తుంది అనుకుంటాము, బట్ యాక్చువల్లీ యు ఆర్ నాట్ క్లికింగ్ అ బటన్, యు ఆర్ క్లికింగ్ ఆన్ ఎ లింక్. ఓకే. ఓకే. ఓకే, నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ విల్ సీ ఇస్ దేర్ ఎనీ. మీరు రైట్ సైడ్కి సపోజ్ స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ అక్కడ కదా, కింద స్క్రోల్ బార్ అని ఉంది చూడు, కిందనా? అదే డెఫినేషన్ పైన ఎడిట్ డేటా డెఫినేషన్ అని ఉంది కదా. ఓకే. మ్. దాన్ని రైట్ సైడ్కి స్క్రోల్ చేసుకోండి. యా. సో దీని వెనక కూడా ఒక యూఆర్ఎల్ ఉంది. సో ఇట్ కుడ్ బి ఓకే. సేమ్ ఆర్ సేమ్. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఆ యూఆర్ఎల్ మనకి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది. బట్ కొన్ని వచ్చేసి క్లిక్కబుల్ యూఆర్ఎల్ ఉంటాయి, కొన్ని వచ్చేసి నాన్ క్లిక్కబుల్ యూఆర్ఎల్స్ ఉంటాయి. క్లిక్కబుల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్ ఫినిష్ దిస్ వన్ ఫస్ట్. ఫినిష్ ఇట్. ఓకే. సో దీని అర్థం it's completed on this page. If you have any values something like this and you wanted to go to the each indicate, or you want to extract from multiple pages, then you have to click on yes button and you should go to నెక్స్ట్ బటన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేయడానికి ఆప్షన్ లేదు. సో దానికి ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు ప్రెస్ ది F2. F2 అనేది పాస్ బటన్ అనమాట. ఒక 3 seconds పాస్ చేస్తుంది. ఓకే, స్క్రోల్ డౌన్ నౌ. F2 ప్రెస్ చేసి అవ్వలేదా? నాది ఫంక్షన్ యూజ్ చేయండి, లేదంటే ఫంక్షన్ ఫంక్షన్ F2. అక్కడ ఓకే. ఇక్కడ మీకు రైట్ సైడ్ డౌన్లో నంబరింగ్ వస్తుంది చూడండి. నెంబరింగ్. ఆ, అవునవును. సో అది మీకు ఏంటంటే ఒకసారి మీరు ప్రెస్ చేస్తే ఒక 3 seconds మీకు హోల్డ్లో వెయిట్ చేస్తుంది అనమాట. సో బై ఓకే. దెన్ యూ హ్యావ్ టు స్క్రోల్ డౌన్ ద పేజ్. ఓకే, మళ్ళీ ప్రెస్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ మళ్ళీ ఓకే. ఇంకొకసారి ప్రెస్ చేసి మళ్ళీ ఇంకోసారి టిల్ యూ రీచ్ ద ఎగ్జాక్ట్ టార్గెట్ పాయింట్. అట్లా వెయిట్ మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసి కొంచెం స్క్రోల్ అప్ చేయండి. ఇంతే ఉందండి ఎండ్. వస్తుంది. ఇంకొకసారి ప్రెస్ చేసి పైకి తీసుకెళ్తే మీరు సెలెక్ట్. సెలెక్ట్ ఎలిమెంట్ మైట్ నాట్ బి గెట్టింగ్ రిజల్ట్స్ అంటే మీరు సెలెక్ట్ చేసినది కరెక్ట్ కాదని. బికాజ్ ఆఫ్టర్ 3 seconds అది ఓకే. మీరు ఎక్కడ క్లిక్ చేసినా అది మళ్ళీ ఎలిమెంట్ లాగానే చూస్ చేసుకుంటుంది. సో క్లిక్ ఆన్ ఓకే అండ్ ప్రెస్ F2 స్క్రోల్ అప్. మామూలు మీరు స్క్రోల్ అప్ చేయండి, ఇలా కాదు. ఓకే. వెబ్సైట్లోకి వెళ్ళండి. పోయిందా? స్క్రోల్ అప్. స్టార్టింగ్ నుంచి రావాలండి? కాదు. ఓన్లీ నెక్స్ట్ బటన్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ బటన్ని మనం చూస్ చేసేయాలి అంతే. మల్టిపుల్ పేజెస్ అన్నప్పుడు మీరు ఓకే. ఎస్ అని ప్రెస్ చేశారంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ గోయింగ్ నెక్స్ట్ టు షో దిస్ నెక్స్ట్ బటన్ అన్నట్లు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైన్, అది ఆల్రెడీ అయిపోయింది, దట్స్ ఓకే. ఓకే. సో నా గో టు యూపాత్ స్టూడియో. రిఫ్రెష్. దేనికి రిఫ్రెష్? ఆల్రెడీ ఉంది. ఓకే. ఓకే. మీకేంటంటే ఓకే. మీరు మీరు యాడ్ చేసిన దాంట్లోనే మళ్ళీ ఇంకోసారి యాడ్ చేశారు, అంతే తేడా. సో బట్ ఓకే. మీరు ఏది చేశారో అది ఇది ఎగ్జాక్ట్ సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో వీఆర్ జస్ట్ సీయింగ్ హౌ యూ హ్యావ్ డన్ ఇట్ అండ్ వాట్ యూ అండర్స్టాండ్. ఓకే. సో ఓకే. దీన్ని బట్టి ఏంటి, మీరు ఓన్లీ మొబైల్సే చేశారు. వాట్ ఇఫ్ ది ఓకే. నెక్స్ట్, సో మిగతా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది టాస్క్ అనమాట. సో ఓకే. మళ్ళీ మొబైల్స్ కాకుండా వేరే అదర్ ప్రోడక్ట్స్ని ఒక మోర్ 5 ప్రోడక్ట్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా చేయాలో ట్రై చేయండి. ఓకేనా? ఓకే. సేమ్ ఓకే. కాన్సెప్ట్ బట్ 5 ప్రోడక్ట్స్ నాకు డేటా రావాలి. ఓకే, ఓకే. ఓకే. గుడ్. యా సూర్య, ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. వెరీ గుడ్ రాజు, బాగా చేశావు. బ్రో, నా వాయిస్ వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. ఓకే.
బ్రో ఇది మీరు చెప్పిన ఫస్ట్ మెథడ్ మోడర్న్ మెథడ్లోనే చేశాను, వచ్చేసింది నాకు. ఓకే. వెరీ గుడ్. టోటల్ వచ్చింది ప్రాజెక్ట్. జస్ట్ ఈ 3 స్టెప్స్లో మీరు ఫస్ట్ చెప్పారు కదా, ఫస్ట్ చెప్పిన దాంట్లోనే వచ్చేసింది. ఓకే. సూపర్. మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ. ఇలా వచ్చింది. ఓకే. సూపర్. ప్రోడక్ట్ నేమ్, యెస్. ప్రైస్, ఓకే. స్పెసిఫికేషన్స్. స్పెసిఫికేషన్స్. ఓకే. వెరీ గుడ్. హెడ్డింగ్స్. 200 హెడింగ్స్ తీసుకోలేదు, అంటే ఓకే. అక్కడ హెడర్స్ ఆప్షన్ నాకైతే కనపడలేదు. అంటే అక్కడ మీరు డేటాని ఎక్సెల్‌లోకి మూవ్ చేస్తున్నారు గదా! ఆ, అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటది. గో టు యువపత్ స్టూడియో ఓకే అండ్ రైట్ రేంజ్. ఓకే ప్రాపర్టీస్‌కెళ్తే ఓకే ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్‌లో యాడ్ హెడర్స్ అని ఉంటది. సో, ఆబ్వియస్‌గా మనకి హెడర్స్ లేకపోతే అసలు ఏంటి అనేది తెలీదు గదా! నంబర్ మనం ఏదైనా పెట్టొచ్చు. సో, ఓకే. సో యెస్. సూపర్. వెరీ గుడ్. ఇది అర్థమైంది గదా కాన్సెప్ట్? హ్మ్. అర్థమైంది బ్రో. యాహ్! 200 200 చేశాను, దీన్ని 200 ప్రొడక్ట్స్ అని పెట్టాను, లిమిట్ 200 ఓకే. వచ్చింది. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, నెక్స్ట్ మీ టాస్క్ ఏంటంటే ఇంకొక డిఫరెంట్ 5 ప్రొడక్ట్స్‌ని ట్రై చేయాలి. ఓకే. ఉమ్, సో, ఉమ్, మీరు డిఫరెంట్ 5 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని చేసిన తర్వాత డిఫరెంట్ వెబ్‌సైట్‌ని ట్రై చేయాలి. ఓకే. ఓకే. మీకిప్పుడు ఏంది కాన్సెప్ట్ అర్థమైంది. అవునా? ఉమ్, హ్మ్. ఎక్కడైనా ఒక డేటా ఉంటే, ఆ డేటాని మనము యూజింగ్ దిస్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చని మనకు అర్థమైపోయింది ఇప్పుడు. సో, ఉమ్, ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే డిఫరెంట్ వెబ్‌సైట్‌లో డిఫరెంట్‌గా ఉంటది డేటా. ఓకే. ఉమ్, ఉమ్, ఏది స్ట్రక్చర్డ్ డేటా ఉంది, దాన్ని మనం ఎలా తీసుకురాగలగాలనేదే ఇక్కడ అనాలిసిస్ అన్నమాట. ఉమ్, అది. సో, ఇది అయిపోతే నెక్స్ట్ 5 ప్రొడక్ట్స్‌ని చేసి తీసుకురండి రేపు ఓకే మార్నింగ్. నెక్స్ట్ వేరే సైట్‌ని రిఫర్ చేద్దాం. ఓకే ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్ సూర్య. ఇంకా ప్రవీణ్ మీరు చేశారా? అన్న చేశాను. అదే నా ల్యాప్టాప్ అది అవును. సరిగ్గా లేదు కదా, అందుకని ఆన్ చేయలేదు. ఓకే. బట్ మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది గదా! ఆ కాన్సెప్ట్ అర్థమైందన్న. ఇప్పుడు మళ్ళీ మీరు హ్మ్. ఎక్స్ట్రా హ్మ్. 5 ప్రాజెక్ట్స్ తీసుకోమని చెప్పారు కదా. అవును. అంటే సేమ్ ఇప్పుడు ఫర్ సపోజ్ అన్న, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ చేసేసినాను, హ్మ్. దాంట్లోనే మళ్ళీ ఇంకా 5 ప్రాజెక్ట్స్ అంటే వేరే సైట్ నుంచి 5 ప్రాజెక్ట్స్ యాడ్ చేయమంటున్నారు. వేరే సైట్ నుంచి కాదు. సేమ్ సైట్ నుంచే 5 డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని మనము యాడ్ చేయాలి. ఓకే ఓకే హ్మ్. సో, అది మీరు ఆహ్, యాక్చువల్‌గా ఏదంటే నేను ఆల్వేస్ సజెస్ట్ డైనమిక్‌గా చేయాలని చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీకు ఇంతకుముందు లాగిన్ పేజ్ ఎలా ఆటోమేషన్ చేయాలో చూపించాను. అవునా? అవును. సో, మీరు లాగిన్ చేసినప్పుడు మీకొక ఒక కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే. ఇది యూజ్ చేసుకొని మనం లాగిన్ అయ్యాము. ఓకే. సో, లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తాము? ఒక ప్రొడక్ట్‌ని సెర్చ్ చేస్తాము. ఓకే. సో, ఆ ప్రొడక్ట్‌ని సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ ఉంటది సెర్చ్ అనేది ఎక్కడుంటది? మన వెబ్‌సైట్ లాగిన్ అవ్వగానే సమ్‌వేర్ ఒక సెర్చ్ బార్ ఉంటది. అక్కడికొచ్చేసి మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ మనకి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూపిస్తది యాస్ రిజల్ట్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మొబైల్స్‌నే కన్సిడర్ చేసుకోండి. మనం ఏం చేసాము? కరెక్ట్‌గా మొబైల్స్ అనే ఆ లిస్ట్ పేజ్ దగ్గరకొచ్చి డేటా అనేది ఎక్స్ట్రాక్షన్ జరిగింది. సో, హ్మ్. ఆ పార్ట్ నుంచి మనకు డేటా కలెక్షన్ అయ్యేది వరకు డేటా ఎక్స్ట్రాక్షన్ అనుకుంటే, దానికి ముందు 2 స్టెప్స్ ఉన్నాయి. వన్ వచ్చేసి లాగిన్ టు దిస్ వెబ్‌సైట్. సో, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ బికాస్ ఫ్లిప్‌కార్ట్ అలౌ అస్ టు వితౌట్ లాగిన్ ఆల్సో. దట్ ఈస్ యువర్ విష్. బట్ ఇఫ్ యూ వాంట్ టు కన్సిడర్ దట్ యాస్ ఎ లాగిన్ ఆల్సో ఈస్ రిక్వైర్డ్, దెన్ ఫస్ట్ ఏం చేస్తాము? లాగిన్‌ని ఆటోమేషన్ చేస్తాము. దట్ ఈస్ వన్ మాడ్యూల్. అండ్ ద సెకండ్ మాడ్యూల్ ఈస్ సెర్చ్ ది ప్రొడక్ట్. ఈ సెర్చ్ ప్రొడక్ట్స్‌ని ఎక్కడి నుంచి చేస్తాము?
ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి మీరు బాట్‌కి ఇన్‌పుట్ ఇవ్వలేరు కాబట్టి ఏం చేయాలి? మనకు ఆల్రెడీ వెల్ నోన్ కాన్సెప్ట్ ఏంటి? ఎక్సెల్‌లో లిస్ట్ ఆఫ్ డేటా పెట్టుకోండి. మొబైల్స్, ఫేస్ క్రీమ్స్ ఆర్ ఏయైనా ఒక 5 ఐటెమ్స్‌ని లిస్ట్ పెట్టుకోండి. దాన్ని ఎలా రీడ్ చేస్తాము? చెప్పాలి. ఒక ఎక్సెల్‌లో డేటా ఉంది. ఆ ఎక్సెల్ డేటాని మీరు ఎలా రీడ్ చేస్తారు? మనం ఫస్ట్ డే నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. రీడ్ ది ఎక్సెల్ ఫైల్. హ్మ్. ఓకే. సో, ప్లీజ్ కాన్సంట్రేట్ చేయండి కొంచెం దాన్ని. మనం చెప్పిన టాపిక్‌ని రివ్యూ చేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. సో, మనం ఎక్సెల్ రీడ్ చేయడానికి మనం రీడ్ రేంజ్‌ని యూజ్ చేస్తాము. రీడ్ రేంజ్‌ని యూజ్ చేస్తే మనకి డేటా ఎక్సెల్‌లో ఏదైతే డేటా ఉంటదో, ఆ డేటా మొత్తం మనకి వచ్చేస్తది. అండ్ దెన్ వి విల్ స్టార్ట్ ఆహ్, లూపింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్. సో, లూప్ చేసేటప్పుడు ఏం చేస్తాము? అక్కడ లూప్ కాన్సెప్ట్‌లో ఈ డేటాని అనేది పెడతాము. సో, లూప్ చేసేటప్పుడు ఆబ్వియస్‌గా మనకి ఒక వేరియబుల్ సెట్ చేసుకుంటాం. లైక్ ప్రొడక్ట్ నేమ్ అనేసి. సో, ఆ ప్రొడక్ట్ నేమ్‌కి ప్రతిసారి లూప్ అయ్యేటప్పుడు ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతా ఉంటది. అవునా గదా! సో, అప్పుడేం చేస్తాం ఆటోమేటిక్‌గా బాట్ అనేది పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని సెర్చ్ చేస్తది. సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తది. దెన్ ఇట్ విల్ గో టు సేవ్ ద డాక్యుమెంట్. అట్లా. సో, ఫస్ట్ మీరు ట్రై చేయండి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే. And then if you are not able to do it, then we'll do it together. ఓకే. ఓకేనా? వెరీ గుడ్. సో, యెస్. మీకు ఇంకేదైనా డిఫరెంట్ ఏదైనా డౌట్స్ గాని ఏదైనా ఉంటే చెప్పొచ్చు. వి విల్ డిస్కస్. యాహ్! ఆహ్, మీరు చేస్తారా మరి? చేసామన్నా. ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తాం. అదే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నేను మీ కోడ్ రివ్యూ చేసి మళ్ళీ దాన్ని మనం డైనమిక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే. ఓకేనా? ఓకే దెన్. ఓకే. దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆహ్, వన్స్ మీరు రెడీ అయిన తర్వాత దెన్ వి విల్ కనెక్ట్ టుమారో అగైన్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. బై ఎవ్రీవన్. ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎప్పుడైనా వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ జస్ట్ చెప్పిన దానికంటే ఔట్ ఆఫ్ బాక్స్ వెళ్ళేసి థింక్ చేయండి. ఎందుకు ఇంత మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఆటోమేటిక్‌గా మీరు ఏం ఆటోమేషన్ చేయాలో, ఎలాంటి థింగ్స్‌ని ఆలోచించాలో అని కూడా ఉంటదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఓకే. చెప్పాను ఒక ప్రొడక్ట్‌ను ఇప్పుడు మొబైల్ ఓన్లీ ఆటోమేషన్ అంటే ఓన్లీ ఫర్ మొబైల్స్ కాదు గదా! డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని మనం ఆటోమేషన్ చేయాలంటే ఎలా? సో, నా దగ్గర ఒక 10 అంటే ప్రొడక్ట్స్ ఉంది. సో, ఈ ప్రొడక్ట్స్‌ని మనం డిఫరెంట్ సైట్స్‌లో కూడా సెర్చ్ చేసి, దాంట్లో నుంచి కూడా డేటా కలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ వీ కెన్ కంపేర్ అసలు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ప్రైస్ ఎంతుంది? అండ్ దీంట్లో ఎంతుందనేది మనకి ఈజీగా అర్థమైపోతది గదా! సో, థింక్ ఇన్ థట్ వే. కొంచెం లాజికల్‌గా థింక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా డిఫరెంట్ ఐడియాస్ అనేది వస్తది. ఓకే. ఓకే. యాహ్! కూల్. ఓకే దెన్. థాంక్ యూ. Okay. Thank you. Bye, bro.